కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. మేజర్గా ఈ జైన్ స్ట్రీట్ అంటే ఏంది, సో అది వచ్చి మన సెబీ ఎందుకు జైన్ స్ట్రీట్ని బ్యాన్ చేసింది, సో ప్రస్తుతం దాని యొక్క ప్రాఫిట్స్ కానివ్వండి, దాని యొక్క ఏమైతే ట్రేడింగ్ చేస్తుందో ఆ పర్మిషన్ని ఎందుకు ఆపేసింది, సో ఎంత అమౌంట్ బ్లాక్ చేసింది, ఎందుకు బ్లాక్ చేసింది, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి జైన్ స్ట్రీట్ గ్రూప్ ఒక ఇన్వెస్ట్మెంట్ మనకి ఫండ్ హౌస్గా చూస్తున్నాము. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్లో మనకి 2000లో స్టార్ట్ అవడం చూస్తున్నాము విత్ స్మాల్ ట్రేడర్స్. దెన్ నవ్వు వచ్చేసి 3000 ఎంప్లాయీస్, సో ఆపరేటింగ్ 5 గ్లోబల్ ఆఫీసెస్ అక్రాస్ 5 గ్లోబల్ ఆఫీసెస్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఎసెట్స్ క్లాస్ ఆన్ ఓవర్ 200 ట్రేడింగ్ వెన్యూస్ ఇన్ 45 కంట్రీస్. సో 200 ట్రేడింగ్ వెన్యూస్ ఇన్ 45 కంట్రీస్. సో ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అండి. అది అసలు ఇది ఎందుకు మన సెబీ వచ్చేసి బ్యాన్ చేసింది అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, సో మేజర్గా వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చేసి మేజర్గా దీని యొక్క మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్ మీద, ఆప్షన్ మార్కెట్ మీద, దీని యొక్క ట్రేడింగ్ ఇండెక్స్ మార్కెట్ కానివ్వండి, మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద దీని యొక్క ఓవరాల్ ట్రేడింగ్ అనేది చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే, సో యాజ్ ఆన్ డేట్ 32,681 crore ప్రాఫిట్స్ ఇండియాలో టేకప్ చేసింది. అండ్ ఇది వచ్చేసి స్పిరిట్ ఆఫ్ ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేస్తూ ఇది వచ్చేసి ట్రేడింగ్ ద్వారా 32,681 crores అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది అసలు ఎలా మ్యానిపులేట్ చేసింది అన్న మనం వచ్చేసి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ మేజర్గా చూసినట్లయితే, సో జైన్ స్ట్రీట్ అగ్రెసివ్ ట్రేడింగ్ ఇన్ ద డెరివేటివ్ సెగ్మెంట్ వేర్ ద ఫర్మ్ ఎగ్జిక్యూటెడ్ ట్రేడ్స్ డిజైన్ నాట్ జస్ట్ టు ప్రాఫిట్ బట్ టు స్వే ద మార్కెట్ ఇట్ సెల్ఫ్. These strategies were anything but fair play. They were orchestrated efforts to influence prices in a way that allowed the firm to pocket massive gains. సో అది ఎలా చేసింది, సో దాని స్ట్రాటజీ ఏందనేది ఇక్కడ మనకి క్లియర్గా మనకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మనకు వచ్చేసి మేజర్గా సో లైక్ అదర్ ఫారెన్ ఇన్వెస్టర్స్ లాగా ఇది కూడా మనకు వచ్చేసి ఒక ఫారెన్ ఇన్వెస్టర్ ఇండియాలో ట్రేడ్ చేస్తుంది, యాక్టివ్ ఇన్ బోత్ క్యాష్ అండ్ డెరివేటివ్స్. సో ఫ్యూచర్స్ అండ్ మార్కెట్లో ఇది బాగా ఎక్కువ అమౌంట్స్ చేస్తుంది. ఎలా అంటే ప్లేసింగ్ ట్రేడ్స్ అక్రాస్ మేజర్ స్టాక్స్ అండ్ ఇండిసెస్. ఓకే, బట్ మనకు వచ్చేసి మన సెబీ ఏం చెప్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది అసలు ఎలా ఆపరేట్ చేసిందంటే పర్టికులర్లీ ఇన్ నిఫ్టీ ఇండెక్స్ ఫీచర్స్ షోడ్ ఏ క్లియర్ ప్యాటర్న్. ఓకే, అంటే ఏ విధంగా క్లియర్ ప్యాటర్న్ అనేది చూపించింది. ఫర్మ్ వాజ్ నాట్ ట్రేడింగ్ ప్యాసివ్లీ ఆర్ రియాక్టింగ్ టు ద మార్కెట్, ఇట్ వాజ్ నడ్జింగ్ ప్రైసెస్ అప్వర్డ్. సో మనకి లాస్ట్ ట్రేడింగ్ ప్రైజెస్ కన్సిస్టెంట్లీ ప్లేసింగ్ ఆర్డర్స్ ఎట్ ఆర్ అబోవ్ ద ఎల్టీపీ. లాస్ట్ ట్రేడింగ్ ప్రైజెస్ ఏదైతే ఉందో సో దాని అబోవ్ ఆర్డర్స్ కన్సిస్టెంట్గా ప్లేస్ చేస్తుంది. సో సపోజ్ ఇప్పుడు ఎల్టీపీ వచ్చేసి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మనకు వచ్చేసి రిలయన్స్ 2000 అనుకుంటే, నెక్స్ట్ దీని ఆర్డర్ ప్లేస్ వచ్చేసి 2005 రూపీస్, తర్వాత వచ్చేసి 2010 రూపీస్, సో 2015 రూపీస్. సో ఇది ఒక రేట్ ప్రైస్ని ఆటోమేటిక్గా మనకు వచ్చేసి మ్యానిపులేట్ చేస్తూ పైకి అనేది తీసుకొని వెళ్ళింది. ఆటోమేటిక్గా వన్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ అనేది వన్స్ లాక్ అనే ఎప్పుడైతే చూస్తున్నారో మనకు అప్ సైడ్ ఆటోమేటిక్గా దీని యొక్క ఇమీడియట్ సెల్లింగ్ చేస్తూ వచ్చింది టు బుక్ ద ప్రాఫిట్స్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇదేంది, దిస్ ప్యాటర్న్ intensified in the final hours of trading. Okay, this pattern intensified in the final hours of trading, a critical window that often shapes the day's closing price. ఓకే, సో ఏదైతే ఇప్పుడు వీళ్ళు బై చేస్తూ పోతున్నారో ఆటోమేటిక్గా మనకి చాలా అబోవ్ ప్రైజెస్ అనేది మనకు వచ్చేసి మంచి ప్రైస్ మొమెంటం తెచ్చేసి అక్కడ వచ్చేసి మనకి హాల్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మనకి సెల్ చేసి పన్నుకుతున్నారు అన్నట్లుగా చూస్తున్నాము. సో బాగా మార్కెట్ని నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రైస్ మొమెంటం మనకి తీసుకొని తర్వాత ఆటోమేటిక్గా సెల్ అనేది చేస్తున్నారు. సో ఇలా మ్యానిపులేట్ చేస్తున్నారు. లైక్ ఇంతకుముందు మనకు వచ్చేసి హర్షద్ మెహతా లాగా ఒక దానిలోనే మనీ మొత్తం పంపించేసుకుంటా లాస్ట్లో సో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం, సేమ్ అదే మనకు స్ట్రాటజీ అనేది ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ సో ఇవి ఎందుకు ఎలా చేయగలిగింది అనేది ఇక్కడ చూసినట్లయితే ఇన్వాల్వింగ్ ద బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. సో బయింగ్ ఎ సబ్స్టాన్షియల్ క్వాంటిటీస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అండ్ ఫీచర్స్, దిస్ బయింగ్ ప్రైస్ స్పీడ్ హెల్ప్డ్ ప్రాప్ అప్ ద ఇండెక్స్ టెంపరీలీ. సో ఇది ఏ డేట్ కూడా మనకు వచ్చేసి
మనకు వచ్చేసి హయ్యర్ మూవ్స్ అయింది, ఏ డేట్ కూడా మ్యాక్సిమం మనకి ప్రాఫిట్స్ వచ్చినాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 735 crore మేడ్ ఇన్ ఏ సింగిల్ డే ఆన్ January 17, 2024. ఓకే, సో బిగ్గెస్ట్ సింగిల్ డే ప్రాఫిట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. బిగ్గెస్ట్ సింగిల్ డే ఎలా యూజింగ్ ఏ స్ట్రాటజీ దట్ పుష్డ్ అప్ బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద మార్నింగ్ అండ్ డ్రాగింగ్ ఇట్ డౌన్ బై ఆఫ్టర్నూన్. సో దిస్ వాలటిలిటీ మ్యాసివ్గా ప్రాఫిట్ అనేది వచ్చింది అన్నట్లు చూస్తున్నాము. సో 17th 2024 బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే January 2024 మీరు ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇది 2024 మనకు వచ్చేసి చూస్తున్నాము. ఇందులో మనకి జనవరి మంత్ అనేది చూస్తున్నాము. సో జనవరి మంత్ వచ్చేసి ఇది చూడండి, ఇది 17th. ఈ యొక్క సిగ్నలింగ్ చూసారా, ఇది చూడండి, మార్కెట్లో ఒక మూమెంటం అనేది ఇక్కడ ఇచ్చాడు. సో మనకి మనీ పుష్ చేస్తూ వెళ్ళాడు. 17th వెన్స్డే మనకు వచ్చేసి మార్కెట్ డౌన్ సైడ్, సో మార్కెట్ మనకి పడేశాడు. అండ్ మనకు వచ్చేసి మనకి మార్కెట్ ఎంతగా పడేశాడంటే చూడండి ఎంత హ్యూజ్ మనకి డిఫరెన్స్, 48,000 మనకు ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఏ లెవెల్స్ నుంచి పడేశాడు, మనకి 48,300 నుంచి మనకు వచ్చేసి 45,966. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ విధంగా అక్కడ మనం చూడండి 46,000 అనుకోండి, ఇది వచ్చేసి మనకు అంటే ఆల్మోస్ట్ 3,500 పాయింట్స్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు అండి. ఆల్మోస్ట్ 3,500 పాయింట్స్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాడు. సో ఈ విధమైన మూమెంటం ఇచ్చి సో మనకు వచ్చేసి ఆటోమేటిక్గా ప్రైస్ పెంచుతూనే సడన్ ఫాల్ చేసేసాడు. సో ఎవరైతే ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యూజ్ మనీ లాస్ అన్నట్లు చూపిస్తున్నాడు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకు వచ్చేసి అగైన్ మనకు వచ్చేసి మంచి మూమెంటం మార్నింగ్ దాకా తీసుకెళ్ళి తర్వాత అగైన్ మనకు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లు January 17, 2024 అన్నట్లు ఈ 1 డేలోనే బిగ్ ప్రాఫిట్ వచ్చింది అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. 735 crore మేడ్ ఏ సింగిల్ డే ప్రాఫిట్. ఓకే, సో ప్రైజ్ని పెంచడం, తర్వాత ఆటోమేటిక్గా దాన్ని మ్యానిపులేట్ చేసి తర్వాత ఆటోమేటిక్గా పడేయటం. సో అందువల్ల ఏంటంటే సెబీ ఫ్రీజ్డ్ 4,840 crore అలా మనకు వచ్చేసి బికాజ్ ఆఫ్ అన్లాఫుల్ గెయిన్స్ వల్ల ఆటోమేటిక్గా ఇంత అమౌంట్ ఫ్రీజ్ చేసేసింది. సో ఇంత అమౌంట్ మార్కెట్లో ఫ్రీజ్ చేసేసింది అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. మార్నింగ్ బయింగ్ వాజ్ ఏ సెటప్. సో మార్నింగ్ బై చేసి తర్వాత ఆటోమేటిక్గా రివర్స్ కొట్టేస్తున్నారు. సో దాని తర్వాత రివర్స్ ట్రేడ్స్ ట్రిగర్డ్ ద ఫాల్. సో మనకి బిగ్ ప్రాఫిట్స్ ఉంటున్నాయి. మనకు వచ్చేసి ఎక్స్పైరీ డే మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నట్లు చూస్తున్నాము. సో ముందుగానే సెబీ ఫిబ్రవరిలో అనేది వార్నింగ్ ఇచ్చినా దాన్ని ఇగ్నోర్ చేశారు. సో ఇగ్నోర్ చేయడం వల్ల ఇప్పుడు ఏం చేశారు, ఆటోమేటిక్గా 5,000 crore అమౌంట్ అనేది ఫ్రీజ్ అయితే చేసేసారు. మేజర్గా ఇది వచ్చేసి ఏ స్టాక్స్ టార్గెట్ చేసింది కూడా మనం ఇక్కడ చూస్తున్నామండి. మేజర్గా 40 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అయినా వాటిలో మేజర్గా రిలయన్స్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్. సో మేజర్గా ఏదైతే మనకి ఇవి ఆల్రెడీ ఎంఎస్సిఏలో కూడా మనకి రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో ఏవైతే హెవీ మూమెంట్స్ ఉంటాయో ఆ స్టాక్స్ వచ్చేసి హెవీ వెయిట్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మీద ఎక్కువ మ్యానిపులేట్ చేయడం చేసామన్నట్లుగా చూస్తున్నారు. సో మేజర్ బెట్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నట్లుగానే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ సో ఈ ఆర్టిఫిషియల్ మూవ్స్ వల్ల రిటైలర్స్ అనేవాళ్ళు లాస్ అనేది తీసుకున్నారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ సెబీ ఏంటంటే ఎన్ఎస్సి ఎప్పుడైతే తన యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి దీనిలో దాని యొక్క ప్రోబ్ అయితే అంటే ఎంక్వైరీ ఎప్పుడైతే అయిపోయిందో దాని తర్వాత సెబీ అనేది యాక్ట్ చేసింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సెబీ అనేది కొంచెం లేట్గా మనకు వచ్చేసి క్యాచ్ చేయగలిగింది. ఇలాంటి మూవ్స్ మరి సెబీ ఆపగలదా లేదా అంటే మాత్రం సెబీ వచ్చేసి చాలా టైట్ మెజర్స్ అనేది చేస్తుంది. సో సెబీ అనేది చాలా టైట్ మెజర్స్ అయితే చేస్తుంది ఆపడానికి. సో ఇలాంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఇలాంటి మ్యానిపులేషన్స్ ఏమున్నా సో మేము ముందుగానే ఇక నుంచి ఎక్కువగా వాటిని ముందుగానే అడ్డుకుంటాము, టేకప్ చేస్తాం అన్నట్లుగా వాళ్ళు వచ్చేసి సెబీ అయితే మనకు వచ్చేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కింద రెగ్యులేటర్ స్టాప్ అనదర్ డెరివేటివ్స్ ఫ్రాడ్. ఓకే, సో జైన్ స్ట్రీట్ ఇప్పుడు చేసింది, ఇంతకుముందు కూడా జరిగినాయి. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఆపగలదా అంటే దానికి వీళ్ళు వచ్చేసి కొంత మనకు వచ్చేసి చెప్తున్నారు. సో వీఆర్ ఆపగలము. సో మనకి అడ్వాన్స్ మనం వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము, సెక్యూరిటీ మెజర్స్ అన్నట్లుగా ఇది చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే ఇట్ కెన్ రీస్టోర్ ట్రస్ట్ ఇన్ ఏ మార్కెట్ వేర్ 93% ఆఫ్ రిటైల్ ఆప్షన్ ట్రేడర్స్ ఆర్ ఆల్రెడీ లూజింగ్ మనీ. సో ఇది మేజర్గా మనకు వచ్చేసి ఇలాంటి రెగ్యులేటర్స్ ఎప్పుడైతే ఇలాంటి జైన్ స్ట్రీట్ వాళ్ళని ఆపగలుగుతారో అప్పుడు ఏంటంటే మనలాంటి 93% రిటైల్ ఆప్షన్ ట్రేడర్స్కి కొంత హోప్ అనేది ఉంటుంది. సో ఎవరైతే లూజ్ అవుతుందో వాళ్ళకి ట్రస్ట్ అనేది రీస్టోర్ అయితే అవుతుంది అన్నట్లుగా మనమైతే చూస్తున్నాము. ఓకే, మనమైతే
చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇది చూద్దామండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి 25,331 నుంచి 25,470, జస్ట్ మనకు వచ్చేసి ఒక 140 పాయింట్స్ మూమెంటం అయితే జరిగింది. మనకు వచ్చేసి జస్ట్ 140 పాయింట్స్ మూమెంటం అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకు వచ్చేసి 0.22%, జస్ట్ 55 పాయింట్స్ అప్లోనే క్లోజ్ అయింది. అండ్ మనకి చూసినట్లయితే మేజర్గా మనకి ఈవెన్ గ్లోబల్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి జస్ట్ 25,512 కనిపిస్తుంది. సో కాకపోతే మనకి డవ్ ఫీచర్స్ కానివ్వండి, మనకి యూఎస్ కానివ్వండి, మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వటం చూస్తున్నాము. సో నెగిటివ్లో ట్రేడ్ అవ్వటం చూస్తున్నాము. మనకి డౌ జోన్స్ అయితే మాత్రం కొంత పాజిటివ్లో ఉన్నాయి, ఎస్ఎన్పి నెగిటివ్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ డాక్స్ క్యాక్ కూడా మనకు చూసినట్లయితే నెగిటివ్లో. సో ఓవరాల్గా కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది ఉండొచ్చు అన్నట్లుగా రేపైతే నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఒకసారి ఆప్షన్ చేంజ్ డేటా చూద్దాము. సో 25,450 అబోవ్ నాకు చూసినట్లయితే 25,500 నియర్ ఫిగర్ మంచి మనకు వచ్చేసి మంచి ఓఐ అనేది డెవలప్ అయింది. దెన్ మనకు వచ్చేసి 25,600, 25,700 చూస్తున్నాము. డౌన్ సైడ్ అయితే నాకు ఓఐ డేటా అనేది స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే నాకు 25,400 క్రాస్ అయితే మాత్రం నాకు 25,200. సో ఓవరాల్గా నాకు ఓఐ డేటాలో స్ట్రెంత్ అయితే నాకు కాల్స్ సైడే ఉందండి, నాట్ పుట్ సైడ్. సో ఓవరాల్ స్ట్రెంత్ నాకు కాల్ సైడే ఉంది, నాట్ పుట్ సైడ్. ఏదేమైనా కాకపోతే మనకు వచ్చేసి చూడాల్సింది ఏంటంటే ఒకవేళ 25,400 లెవెల్స్ బ్రేక్ అయితే మనకి 25,200 లెవెల్స్ దాకా వెళ్ళే స్కోప్ ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ ఓ అయితే ఉంది. ఒకసారి చూద్దాము. కానీ రేపు అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ అని ఉంటుందా అనేది ఒకసారి మన స్ట్రాటజీ ప్రకారం ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈఎంఏ ప్యాటర్న్ అనేది అప్ సైడ్ మూమెంటం అనేది మనకి మూమెంటం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మనకి ఏదైతే మన లెవెల్స్ అనుకున్నామో అది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి డౌన్ సైడ్ మనకి 915 డౌన్ సైడ్ బ్రేక్ అయింది. కొంత మనకి డౌన్ సైడ్ టార్గెట్ మనకు వచ్చేసి రీచ్ అయింది. దాని తర్వాత మనకు కొంత అప్ సైడ్ మూమెంటం అయితే మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఇది సస్టైన్ అయిద్దా లేదా అంటే మాత్రం మీరు ఇక్కడ చూడండి మనకు వచ్చేసి సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఏ లెవెల్స్ అయితే అనుకున్నామో ఇంతకుముందు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. సో దానివల్ల ఏంటంటే సో నేను ఇదే లెవెల్స్ తీసుకుంటున్నాను, 25,474 అండ్ 25,428 లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ నేను తీసుకుంటున్నాను. ఈ లెవెల్స్ అబోవ్ నేను మళ్ళీ బయింగ్ సైడ్ చూస్తున్నాను. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి నేను వచ్చేసి ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఎందుకు నేను ఆ లెవెల్స్ మళ్ళీ అగైన్ కన్సిడర్ చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి. సో మనకి మేజర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. మేజర్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ బ్రేక్ అవుతే మాత్రం మనకి మంచి మూమెంటం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి మంచి మూమెంటం ఉంది, మనకి ఇక్కడ మంచి మూమెంటం ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఒకవేళ 25,500 మనకు వచ్చేసి 25,500 రౌండ్ ఫిగర్ కాబట్టి మనకు వచ్చేసి మేజర్గా లెవెల్స్ దాటితే మాత్రం నేను కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. విత్ మనకి టార్గెట్ వచ్చేసి 25,600 అండ్ వచ్చేసి మనకి 25,700. డౌన్ సైడ్ మాత్రం నేను వచ్చేసి 25,400 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో 400 లెవెల్స్ క్రాస్ అయితే సో డేలో ఎంత డేలో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 25,336. ఓకే, ఇదైతే నేను ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను నిఫ్టీ సైడ్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మేజర్గా సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి ఈవెన్ మనకి ఈఎంఐ ప్యాటర్న్ మనకి అప్ సైడ్ మూమెంటం కనిపిస్తున్నా. నాకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నేను మొన్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో బిఫోర్ డే లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి మనం బ్యాక్ టెస్టింగ్ కూడా చూద్దాము. బ్యాక్ టెస్టింగ్ చూసినట్లయితే మనకి మేజర్గా ఈ లెవెల్స్ చూడండి. సో 56,860, సో 56,000 ఇక్కడ ఈ లెవెల్స్. సో మేజర్గా ఈ లెవెల్స్ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ కానివ్వండి, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే నేను రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 57,100 అబోవ్ వచ్చేసి నేను బయింగ్ సైడ్ చూస్తున్నాను. అండ్ డౌన్ సైడ్ అయితే మాత్రం నేను 56,860 ఈ లెవెల్స్ అనేది చూస్తున్నాను. ఓకే, ఈ లెవెల్స్ అనేది చూస్తున్నాను. ఇంకోటి మీకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనబడినా మనకు వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్ ఏంటంటే మీకు హెవీ స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. సో డబ్ల్యూ ప్యాటర్న్ మనం ఇక్కడ అవాయిడ్ చేసి ఈవెన్ మనకు వచ్చేసి సో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాము. కాకపోతే ఈ లెవెల్స్ వచ్చేసి నేను వచ్చేసి కొంత అప్ సైడ్ మూమెంటం ఇక్కడ చూడండి. ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వీటికి అబోవ్ నేను వచ్చేసి బయింగ్ సైడ్ తీసుకుంటాను. విత్ టార్గెట్ ఆఫ్ నాకు వచ్చేసి 57,600 ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో 57,600 ఇక్కడ నాకు కనిపిస్తుంది.
సో ఏదేమైనా మనకు వచ్చేసి ఇలాంటి బిగ్ ప్లేయర్స్, జైన్ స్ట్రీట్ లాంటి బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైతే మార్కెట్ని మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయో, అందువల్ల ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కంపల్సరీ విత్ స్టాప్ లాస్తో ట్రేడింగ్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని స్టాక్స్ అనేది చూద్దామండి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి బీఎస్సీ అనేది కొంత షేర్ ప్రైస్ వచ్చేసి పడుతుంది, అది జాగ్రత్తగా మీరు గమనించండి. బీఎస్సీ వచ్చేసి అండ్ జెన్టెక్ అనేది కొంత హోల్డ్ అయితే అయిందండి. సో జెన్టెక్ అనేది కొంత హోల్డ్ అయితే అయింది. మనకి చూడండి ఇదే ఈ లెవెల్స్లోనే మనకి బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. సో 1886 అనేది దీనికి వచ్చేసి 1880 అనేది మనకు వచ్చేసి కొంత స్టాప్ లాస్ పెట్టుకొని మీరు కొంత దీనిలో మనీ అయితే పంపిణీ అయితే చేయొచ్చు. సో ఎందుకంటే దీనికి ఆల్ టైమ్ హై అనేది చాలా హెవీగా ఉంది, చాలా గ్యాప్ ఉంది. జెన్ టెక్నాలజీస్ మనకు వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో కొన్ని ఐపీఓస్ మనం ఒకటి డిస్కస్ చేసాం కదా, హెచ్డిబి ఫినాన్షియల్స్. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి నియర్ టు 10 to 15% లోపల మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా బుక్ చేసుకోమన్నాము. దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఇదైతే చూడండి, ఎవరైతే ఉన్నారో దీనిలో వచ్చేసి ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో దీన్ని వచ్చేసి మీరు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, డిస్కస్ చేయాలనుకున్నా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వచ్చేసి దాని ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్ అయితే దాన్ని డిస్కస్ చేద్దాము. అది తీసుకోవాలా లేదా అనేది కూడా మనము దాని యొక్క ఫైనాన్షియల్స్ కానివ్వండి, చార్ట్ రీడింగ్ కానీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.